హాస్పిటల్‌లోనే 1 వీక్ అలా కంటిన్యూగా ఉన్న తర్వాత అయితే నాకు కన్ను కొంచెం వాపు తగ్గడము, రెడ్‌నెస్ అదంతా తగ్గడం అయితే స్టార్ట్ అయిందనమాట. కన్ను నాకు కొంచెం క్లియర్‌గానే కనిపించేది. నాకు యాక్సిడెంట్ అయిన ఒక 20, 25 డేస్‌కైతే నాకు కాలుకి ఏవైతే కుట్లు వేశారో అవన్నీ కూడా తీసేశారండి. నేను అప్పుడు చూసుకున్నాననమాట నా కాలు ఎక్కడెక్కడ దెబ్బ తగిలింది ఏంటనేది. అప్పటి వరకు నేను స్పృహలో వచ్చేసరికి నాకు సిమెంట్ కట్ అయితే వేసేసి ఉంది కదా! నెక్స్ట్ అది కట్ చేసి కుట్లు విప్పేటప్పుడైతే చూసుకున్నాననమాట. నాకు ఎక్కడెక్కడ ఎలా దెబ్బ తగిలింది ఏంటనేది. కుట్లు విప్పినప్పుడైతే చాలా ఏడ్చానండి. అప్పట్లో సిస్టమ్ అదంతా కూడా వేరేగా ఉండేది కదా! ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ మనకి మామూలుగా కుట్లేసేసి అవి కట్ చేసే సిస్టమ్ ఉండేది కదా! ఇప్పుడైతే ఆ స్కిన్‌లో కలిసిపోయే కుట్లయితే వేస్తున్నారు. అప్పుడు ఆ కుట్లు ఇప్పేటప్పుడైతే నాకు చాలా బాధ అయితే అనిపించిందనమాట. నాకు ఎటువంటి రాడ్స్ కానీ, లేకపోతే ఐరన్‌వి గానీ ఆపరేషన్ చేసైతే కాల్లో పెట్టలేదనమాట. ఎందుకనంటే నాకు చిన్న ఏజ్‌లోనే యాక్సిడెంట్ అయింది కదా! అది కలిసిపోతుంది. మీరు ఒక 7, 8 మంత్స్ బెడ్ రెస్ట్ ఇస్తే అనైతే డాక్టర్స్